హే సిరి, ఎన్ఎల్పి అంటే ఏంటో చెప్పవా అనే క్వశ్చన్ ని నేను సిరిని క్వశ్చన్ చేస్తే, సిరి నేను అడిగిన క్వశ్చన్ ని కంప్లీట్ గా అర్థం చేసుకొని అనలైజ్ చేసుకొని నా క్వశ్చన్ ని దానికి అనుగుణంగా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఏ విధంగా సిరి అనేది ఒక మిషన్ అయ్యింది హ్యూమన్ యొక్క లాంగ్వేజ్ ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ఆన్సర్ ఏ విధంగా అయితే ఇస్తుందో దాన్నే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటారు. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది ఏఐ లో ఒక సబ్ ఫీల్డ్. అది మెయిన్ గా కంప్యూటర్స్ మరియు హ్యూమన్ యొక్క లాంగ్వేజ్ కి మధ్యలో ఇంటరాక్షన్ ని డీల్ చేస్తుంది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మెషిన్స్ కి మనుషులు మాట్లాడే ఒక భాషని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే మిషన్ ట్రాన్స్లేషన్ అంటే నాకు ఇంగ్లీష్ నుండి తెలుగులో కన్వర్ట్ చేయి, తెలుగులో నుండి హిందీలో కన్వర్ట్ చేయి, ఇలాంటి ట్రాన్స్లేషన్స్. సెంటిమెంట్ అనాలిసిస్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక కండిషన్ ఇచ్చి ఇది పాజిటివ్ గా ఉందా, నెగటివ్ గా ఉందా, లేకపోతే న్యూట్రల్ గా ఉందా ఈ స్టేట్మెంట్. మరియు టెక్స్ట్ సమ్మరైజేషన్ అంటే మనకి ఇప్పుడు ఒక 2 pages ఆఫ్ కంటెంట్ ఉంది. ఈ 2 pages ఆఫ్ కంటెంట్ ని నాకు సమ్మరీ కావాలి, జస్ట్ ఒక 200 lines. మరియు చాట్ బోర్డ్స్ దీనిలలో ఎన్ఎల్పిని యూజ్ చేస్తారు. ఎన్ఎల్పి వచ్చేసి మనుషులు మాట్లాడే ఒక భాషని చాలా డీప్ గా అర్థం చేసుకొని ఆ కంటెక్స్ట్ ఏమి, ఆ మీనింగ్ ఏమి, ఆ స్ట్రక్చర్ ఏమి అనే దాని మీద గుర్తు పెట్టుకొని బాగా అనలైజ్ చేసి మనుషులకి రిప్లై ఇస్తుంది వాళ్ళు అడిగిన క్వశ్చన్. ఇదే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని అంటారు. మీకు తెలుసా డేటా సైన్స్, డీప్ లెర్నింగ్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఎన్ఎల్పి వీటన్నిటికీ పైథాన్ అనేది సపోర్ట్ చేస్తుంది. పైథాన్లో చాలా లైబ్రరీస్ ఉన్నాయి ఇవన్నిటిని సపోర్ట్ చేయడానికి. మీరు ఒకవేళ నా ప్రీవియస్ వీడియోని చూడనట్లయితే ఫ్యూచర్ ప్రూఫ్ యువర్ స్కిల్స్ విత్ పైథాన్, ఈ వీడియోలో నేను చెప్పాను పైథాన్ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో, పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి మీరు కోడింగ్ అనే చెప్పాను. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అల్గారిథం మల్టిపుల్ మెంబర్స్కి చూపిస్తుంది. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.